హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్‌గా ఇడ్లీ అండి. దానికి కాంబినేషన్‌గా సూపర్ చట్నీ అనమాట. ఇది గ్రైండర్ కూడా వేయకుండా మనం మిక్సీ జార్‌లోనే ఎలా ఇంత సాఫ్ట్ ఇడ్లీ తయారు చేసుకోవాలో చూపెడతాను. వచ్చేయండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చింది కదా ఇడ్లీ. ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి. మిక్సింగ్ బౌల్‌లో వచ్చి మినపగుళ్ళు తీసుకున్నానండి ఒక కప్పు. ఇవి వచ్చేసి మంచి క్వాలిటీ ఉన్న మినపగుళ్ళు తీసుకుంటే దానివల్ల టేస్ట్ అనేది చాలా డిఫరెంట్‌గా వస్తుంది. ప్లస్ మనకి మంచిగా సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. దీన్ని 2, 3 సార్లు పిండి కూడా మనకి మంచి ఒదుగుతుందండి. పిండి ఎక్కువ వస్తుందనమాట. 2, 3 సార్లు మంచిగా వాష్ చేసుకున్న తర్వాత గంటన్నర సేపు నానబెట్టానండి నీళ్లు పోసి. ఇప్పుడు గంటన్నర తర్వాత చూద్దాము. మంచిగా నానిపోయినాయి అనమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్‌లో వేసుకుందామండి మినపగుళ్ళు. మిక్సీ జార్‌లో మనం మినపగుళ్ళు వేసుకున్నాక దీన్ని మనం మిక్సీ చేసుకోవడానికి సరిపడినన్ని నీళ్లు పోసుకుందామండి. ఇవేంటంటే ఐస్ వాటర్ యాడ్ చేసుకుంటాం మనం. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా చల్లటి నీళ్ళు. అవి యాడ్ చేసుకుందామండి. దానివల్ల ఏంటంటే మనకి పిండి చాలా సాఫ్ట్‌గా వస్తుందన్నమాట చూడండి. మనం ఇడ్లీ కానీ, దోస కానీ ఏం వేసినా కానీ చాలా బాగా వస్తాయన్నమాట మెత్తగా. ఇక్కడొచ్చేసి నేను ఇవాళ విజయ్ ఇడ్లీ రవ్వ అయితే వాడానండి. ఎప్పుడూ వచ్చేసి లలితా బ్రాండే వాడతా నేను. కానీ ఇది నాకు ఫ్లిప్‌కార్ట్‌లో చూస్తుంటే కనపడిందనమాట. అసలు ఎలా ఉంటుందో చూద్దామని తెప్పించానండి. ఇడ్లీ అయితే మాత్రం సూపర్‌గా వచ్చినియనమాట. ఒక కప్పు మినపగుళ్ళకి 2:30 కప్పులు ఇడ్లీ రవ్వ వేశానండి. ఇదేంటంటే నేను ఇడ్లీ రవ్వ వచ్చేసి ఎప్పుడు ముందుగానే నానబెట్టి పెట్టుకోనండి. ఫస్ట్ మనం మినపగుళ్ళొచ్చేసి మిక్సీ వేసుకున్న తర్వాత నేను అప్పటికప్పుడు రవ్వ కడిగేసేసి దాంట్లో నేరుగా మినపపిండి వేసి కలిపేసి పెడతానండి అంతేను. మనకి ఆ మినపపిండిలోని ఈ రవ్వ నానినప్పుడు ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. తప్పకుండా ఈసారి మీరు ట్రై చేసి చూడండి అలా. కొంతమందేంటంటే ముందుగానే రవ్వలో నీళ్లు పోసి నానబెట్టిన తర్వాత కొంచెం సేపు నానిన తర్వాత అది పిండేసి మినపపిండిలో వేసి కలుపుతారు. కానీ నేను అలా చేయనండి. మీరు ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. ఇది రవ్వంతా మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత నీళ్ళంతా వంపేసి చక్కగా నీరంతా పిండేసి రవ్వలో ఉన్న ఎక్స్‌ట్రా వాటర్ అంతా పిండేసేసి దాన్ని మనం ఒక గిన్నెలో వేసుకొని వెంటనే మినపపిండి వేసి కలిపేసుకుందామండి. ఆ మినపపిండిలో ఈ రవ్వ నానినప్పుడు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇడ్లీ పిండి వేయటం కూడా చూపెట్టాలా అని అనుకోవద్దు. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి. ఏం పర్వాలేదు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా యూజ్ అవుతుందని నేను చేస్తున్నాననమాట. అలానే ఈ విజయ్ ఇడ్లీ రవ్వ అనేది కూడా చాలా బావుందండి. రెగ్యులర్‌గా వచ్చి మనం వాడేదానికంటే ఇలా డిఫరెంట్‌గా ట్రై చేసినప్పుడే కదా మనకి తెలుస్తుంది అది ఎలా ఉందనేది. ఈరోజు నేను తెప్పించి వాడానండి. చాలా బాగా వచ్చినాయి ఇడ్లీను. ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు. ₹42 ఉందండి ఫ్లిప్‌కార్ట్‌లో ఇది 1 కిలో. దీంట్లో 2 రకాలున్నాయండి. విజయ్ ఇడ్లీ రవ్వ ఉంది. విజయ్ ఇడ్లీ రవ్వ స్లాష్ అక్కీ రవ్వ అని కూడా ఉందండి. అది తీసుకోవద్దు. అది బాగా లావుగా ఉందనమాట. అక్కీ రవ్వ అనేది అది ఉప్మాలకి మాత్రం బావుంటుందండి. లేదంటే మినప రొట్టెకి బాగొస్తుందండి అది. ఇడ్లీకి కావాలంటే ఇడ్లీ రవ్వ అన్నది మాత్రమే తీసుకోండి. సరిపడినంత ఉప్పేసేసి కలిపి పెట్టుకుందామండి ఇది. రాత్రిపూట పెట్టుకున్నామంటే పొద్దున కల్లా మనకి మంచిగా పులుస్తుందనమాట.
అంతేనండి. కలిపేసేసి మూత పెట్టి పెట్టుకుందాము. సాల్ట్ అయితే నేను ముందు రోజు నైటే వేసేస్తానండి. ఎవరికైనా అలా కాదనుకున్న వాళ్ళు మార్నింగ్ కూడా వేసి కలుపుకోవచ్చు. ఒక 8-10 అవర్స్ మనకి ఇదేంటంటే మంచిగా పులుస్తుందండి పిండి. ఇప్పుడు చూడండి పొద్దునకి చక్కగా మంచిగా ఉబ్బిందనమాట. పిండి పొంగింది. తెలుస్తుంది కదా! బబుల్స్‌గా వచ్చేసినాయనమాట. మనకి ఎప్పుడైతే పిండి ఇంత బబుల్స్ వస్తుందో మనకి ఇడ్లీ అనేది సాఫ్ట్‌గా వస్తుందండి. ఇలా రావటానికొచ్చేసి మనం చల్లటి నీళ్ళు వేసి ఒకటి గ్రైండ్ చేసుకున్నాము. అదొక రీజన్. తర్వాతొచ్చేసి క్వాలిటీ మినపగుళ్ళు వాడుకున్నామంటే ఇలా వస్తుందనమాట. ఇప్పుడు మనకి కావాల్సినంత పిండి తీసుకొని ఇడ్లీలు రెడీ చేసుకుందామండి. మిగతా పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుందాము. అంతేనండి. ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ అయితే వేసేసుకుందామండి. ఇక్కడ మనం ప్లేట్‌లోకి చూడండి నూనె కానీ ఏమీ రాయలేదు. యాజ్ ఇట్ ఈస్‌గా వేసుకున్నాం ఇడ్లీ. అతుక్కోకుండా ఎంత సూపర్‌గా వచ్చినాయనేది చూపిస్తాను చూడండి. ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం నీళ్లు పోసుకుందామండి చాంబర్‌లో. పోసేసి ఇడ్లీ స్టాండ్ పెట్టుకుందాము. ఒక 10 మినిట్స్ కనుక ఉడికినాయంటే మనకి ఇడ్లీ రెడీ అయిపోతాయండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్నామంటే. ఇడ్లీ రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత వేడివేడిగా పొగలొస్తా ఉన్నాయో. ఇంత పొగలొచ్చే ఇడ్లీకి తినాలంటే మంచి సూపర్ కాంబినేషన్ చట్నీ కూడా ఉండాలి కదండీ! అది కూడా చూపెడతాను వచ్చేయండి. చక్కగా ఉడికిన ఇడ్లీ. ఎంత సాఫ్ట్‌గా వచ్చినాయంటే అంత సాఫ్ట్‌గా ఉన్నాయండి. ఇప్పుడు దీనికి మనం చట్నీ కూడా రెడీ చేసుకుందాం. వచ్చేయండి చూపెడతాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని మనం పల్లీలు తీసుకుందామండి. ఇవైతే ఒక 4 టేబుల్ స్పూన్లు ఉంటాయండి పల్లీలు. వీటిని మనం సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. అప్పుడే మనకి పప్పు లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుందనమాట. ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నామండి. ఇవన్నీ ఇప్పుడు మనం మంచిగా ఫ్రై చేసుకుందాము. మనకొచ్చేసి ఇట్లా మనం చేత్తో గనుక నలిపామంటే పొట్టొచ్చేయాలండి పప్పు. అప్పుడు మనకి పల్లీలనేది ఫ్రై అయిపోయినట్టే. ఫ్రై అయిపోయినాయండి ఆల్మోస్ట్. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం తీసేసి. ఇప్పుడు అదే కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. అది వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నామనమాట. అది కూడా వేద్దాము. వేసి మంచిగా ఫ్రై చేసుకుందామండి. డీప్ ఫ్రై అయితే అవసరం లేదు. ఆ పచ్చిదనం పోతే చాలండి మనకి ఉల్లిపాయలు. ఆ తర్వాత టొమాటోస్ కూడా కట్ చేసుకొని వేసానండి. 2 చిన్న టొమాటోస్ అనమాట. పెద్దదైతే ఒకటే తీసుకొని సరిపోతుంది. ఈ చట్నీ చాలా బావుంటుందండి ఇడ్లీ, దోసల్లోకి. టొమాటో అంతా మనకి మంచిగా సాఫ్ట్‌గా అయిపోవాలనమాట. ఒక 10 దగ్గర వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి. తోలు తీసేసి. రెగ్యులర్ చేసుకునే చట్నీలు కాకుండా పల్లీ చట్నీ ఇట్లా డిఫరెంట్‌గా ట్రై చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళకి కూడా తినటానికి నచ్చుతుంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. డైలీ ఒకే రకమైన చట్నీలు చేసుకున్నామంటే మనకి బోర్ కొడుతుంది కదా! ఒక చిన్న పీస్ అల్లం ముక్క వేసుకున్నామండి. టమాటాలైతే మనకి మంచిగా దగ్గర పడినాయన్నమాట ఉడికినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా వేసుకున్నామండి.
ఒక గుప్పెడంత వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువైతే వేసుకోవద్దు. పుదీనా వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలానే మనకి థ్రోట్ ప్రాబ్లమ్స్ కానీ అలా ఉన్నా గానీ మనకి పోతుందండి. వర్షాలే పడుతున్నాయి గదా! ఒక చిన్న పీస్ చింతపండయితే వేశానండి. క్లిప్పింగ్ మిస్ అయింది. ఇప్పుడు పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా! అవి కూడా దీంట్లో వేసేద్దాము. ఆ తర్వాత 3 ఎండుమిరపకాయలు వేసుకున్నామండి. మీ కారానికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ టొమాటోలు వేసాం కాబట్టి 3 పచ్చిమిర్చి కారం అనేది సరిపోదు. అందువల్ల ఎండుమిర్చి కూడా వేశాననమాట. మీరెంత తినగలరో దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి కారాన్ని. అంతేనండి. మిక్సీ జార్‌లో ఇవన్నీ వేసేసేసి ఉప్పు వేసుకుందామండి సరిపడినంత. గ్రైండ్ చేసుకొని తెచ్చేసాము. గిన్నెలోకి మార్చుకుందామండి. దీన్ని తాలింపు వేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసేసి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, అలానే కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకండి. కావాలంటే మీరు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు తాలింపులో. నేనైతే వేయలేదు. కరివేపాకు వేసేసి తాలింపు వేసి తెచ్చామండి. దాన్ని చట్నీతో పాటు వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాము. అంతేనండి. ఇడ్లీతో, దోసతో సర్వ్ చేసుకోండి. సూపర్‌గా ఉంటుందన్నమాట. చట్నీ అయితే అదిరిపోతుంది టేస్ట్. ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయి కదా! అలానే దానికి సరిపోయే కాంబినేషన్ చట్నీ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేసేయండి. అలానే ఫస్ట్ టైమ్ చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూడండి ఇడ్లీ ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో కాటన్ లాగా. దీన్ని ఇలా మంచిగా ముంచుకొని తిన్నామంటే అబ్బా! సూపర్ అండి. టేస్ట్ అయితే మాత్రం. ఈరోజు రెసిపీ అయితే అంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.